పల్నాడు అట్టుడుకుతోంది. పోలింగ్ రోజు నుంచి నిత్యం అలజడే. దాడులు, ప్రతిదాడులతో ఫ్యాక్షన్ సినిమాను మించిన సీన్లు కనిపిస్తూ ఉన్నాయి. పల్లెల్లో ఈ పరిస్థితి మంచి పరిణామం కాదని తన చిన్ననాటి జ్ఞాపకాలను ప్రస్తావిస్తూ ఎవరూ దాడుల్లో పాల్గొనవద్దంటూ ఓ అజ్ఞాతవాసి రాసిన లేఖ ఇప్పుడు హైలైట్ అవుతోంది. ఆ లేఖలో ఏముందో ఇప్పుడు చూద్దాం. జరుగుతున్న అల్లర్లు చూస్తే మా ఊరి గతం గుర్తొస్తుంది. 1995-96 సమయంలో ఇంతకంటే ఎక్కువగానే జరిగాయి. మండల పరిషత్ ఎన్నికలతో మొదలైన గొడవలు చాలా రోజులు నడిచాయి. మొదట్లో వీరావేశంతో బాంబులు వేసిన వాళ్ళను హీరోలుగా చూసాం. బడులెగ్గొట్టి ఆడుకున్నాం. మేం తోపులమని ఒక్కొక్కరు కథలు చెబుతుంటే అలా ఉండాలనిపించేది. కానీ తర్వాత ఒక్కొక్కరి మీద కేసులు పెట్టాక చిన్నగా బాధ ప్రారంభమైంది. తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. పంతాలు పెరిగాయి. రోజు ఏదో గొడవ జరుగుతుండేది. స్వేచ్ఛగా తిరగలేకపోయేవాళ్ళు. కొట్లాటలో కొంతమంది చేతులు కాళ్ళు విరిగాయి. కొంతమంది తలలు పగిలాయి. కొందరి ప్రాణాలు పోయాయి. పోలీసులు ఇళ్లల్లో సోదాలు చేసేవాళ్ళు. అందరూ ఊరి చివరి తోటల్లో ఉండేవాళ్ళు. వాళ్లకు భోజనాలకు బాగా ఇబ్బందిగా ఉండేది. ఇళ్లల్లో ఆడవాళ్ళు బాగా ఇబ్బంది పడేవారు. పశువులకు మేత తేవడం కూడా కష్టమయ్యేది. దీంతో చాలామంది పశువులను అమ్మేసుకున్నారు. 10వ తరగతి పాస్ అయిన వారి నుంచి డిగ్రీ చేసిన వాళ్ళ వరకు ఈ గొడవల్లో పడి జీవితాలు నాశనం చేసుకున్నారు. మంచి ఉద్యోగాలు దొరక్క చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలతో సరిపెట్టుకున్నారు. కేసులతో, వాయిదాలతో చాలా కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యాయి. మనిషి ముందు హీరోలా చూసినా వెనుక మాత్రం రౌడీ, దుర్మార్గుడు అనుకునేవాళ్ళు. ఒక తరం అంతా ఇలా నాశనమైంది. ఊరి పేరు చెబితే చాలు పెళ్లి సంబంధం కూడా వచ్చేది కాదు. ఎటు చూసినా నష్టమే. రాజకీయ నాయకుల కోసమే మన జీవితాలు నాశనమయ్యాయి. పల్నాటి కుర్రాళ్లకు ఒకటే చెబుతున్నా, గొడవలు పడకండి. మీరు కొట్టుకొని నష్టపోకండి. ఇది మా ఊరు అనుభవం.